హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లోనే డైరీ మిల్క్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండ్ మనకు ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులో ఒక గిన్నె ప్లేస్ చేసుకొని ఇలా ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని కట్ చేసుకొని ఇలా బైట్ వైజ్గా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వేడి నీళ్ళు ఇలా కొంచెం మసిలిన తర్వాత ఇలా ఒక హ్యాండిల్స్ దాంతో గిన్నెను పట్టుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా డైరీ మిల్క్ ఎలా మెల్ట్ అవుతుందో. ఇది మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే తగినన్ని పాలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఐస్ క్రీమ్స్ని రెడీ చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఒక పెద్ద గ్లాస్ అన్ని పాలను పోసుకున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గైస్. చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇది కూల్ అవ్వనివ్వాలి. మీ దగ్గర ఇలా గ్లాసెస్ ఉంటే గ్లాసెస్లో కానీ లేదా ఏదైనా సపోర్టివ్గా నేను ఇప్పుడు చాక్లెట్ దాంట్లోనే చేయాలనుకుంటున్నాను కాబట్టి గ్లాస్లో చాక్లెట్ని ఇలా పెట్టేసుకొని ఇందులోనే నేను చేసుకున్న కన్సిస్టెంటీ ఈ చాక్లెట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 దాంట్లలో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ గైస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎంత లెవెల్ వరకు ఐస్ క్రీమ్ చేయాలనుకుంటున్నారో అంత లెవెల్ వరకు మిల్క్ని యాడ్ చేసేసుకోండి. ఇది చాక్లెట్ మిల్క్ని. ఇందులోనే నాకు కొంచెం క్రంచిగా కావాలని నేను ఇక్కడ ఒక బిస్కెట్ని యాడ్ చేసుకున్నాను. అది మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే బిస్కెట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హైడ్ అండ్ సీక్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బిస్కెట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇలా ప్లాస్టిక్ స్పూన్స్ కానీ లేకపోతే మీ దగ్గర స్టీల్ స్పూన్స్ ఉంటే స్టీల్ స్పూన్స్ కానీ ఇలా ప్లేస్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక 4-5 అవర్స్. ఇలా పెట్టేసిన తర్వాత చూసారా ఐస్ క్రీమ్ మనకి ఎంత ఈజీ అండ్ సింపుల్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మాకు ఇన్ని డేస్ నుంచి మాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.